పెళ్లింటి విషాదం, ఆకివీడిలో అమానుషం, ఖాకీల అత్యుత్సాహం, ఏసీబీ వలలో ఇద్దరు, మోగిన అలారం, దొంగల పరారి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలను మన ఊరు మన వార్తలో ఇప్పుడు చూద్దాం. అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటేనే రాష్ట్రం ఎప్పుడూ సంక్షేమంతో ఆనందంగా ఉంటుందన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇద్దన వలసలో రాయితీపై విత్తనాలను ఆమె పంపిణీ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మెంటాడ మండలానికి అత్యధికంగా విత్తనాలను మంజూరయ్యాయన్నారు. ఆంధ్ర హైలెవెల్ కెనాల్, గొర్ల మినీ రిజర్వాయర్ మరమ్మతులకు 1,50,00,000 మంజూరు చేసినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. అన్నదాతకి అండగా ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం సంక్షేమంతో ఎప్పుడు ఆనందంగా ఉంటుందని నమ్మినటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఒక రైతు బిడ్డగా రైతులకు న్యాయం చేయాలని ముందుకెళ్తున్నటువంటి సంగతి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నాకు తెలిసి మన ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద మెంటాడ మండలంకి వచ్చిన విత్తనానికి ఎక్కడికి రాలేదు కూడా. ఇదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఉమ్మడి విజయనగరం జిల్లాలో. ఒక్క విజయనగరం ఒకటే కాదు, పార్వతీపురం మన్యంకి ఉమ్మడి విజయనగరం జిల్లాకి ఎక్కువ వచ్చాయి. దాదాపు 5 కోట్ల సబ్సిడీతో ఇక్కడ విత్తనాలు వచ్చాయి. మచిలీపట్నంలో మసులా బీచ్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరిగింది. ఈ ఫెస్టివల్లో భైరవం హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్ సందడి చేశారు. భైరవరం డైరెక్టర్ కనక మెడలతో కలిసి రన్లో పాల్గొన్నారు. కోనేరు సెంటర్ నుంచి లక్ష్మీ టాకీస్ వరకు ఈ రన్ నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర 2K రన్ను ప్రారంభించారు. ఈ రన్లో ప్రజలు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్ రావడంతో వారిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను. మన భారతదేశంలో ఇది 2వ పోర్ట్ అంటే మనకి. అండ్ అది మళ్ళీ ఆ తర్వాత ఎన్నో వరదలు వచ్చి అప్పట్లో చాలా కష్టాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పోర్ట్ రాలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పోర్ట్ చేస్తారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సెల్యూట్. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో అమానుష ఘటన జరిగింది. 1వ తరగతి చదువుతున్న బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను తీసుకువెళ్లి అత్యాచారం చేసి ఆపై ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు వృద్ధుడు షేక్ మీరా వలి. ఇంటికి వెళ్లిన చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే నిందితుడు షేక్ మీరా వలిని అదుపులోకి తీసుకుని వెళ్తుండగా బాలిక మేనమామ పోలీస్ స్టేషన్ ఎదుట నిందితుడి పీక కోశాడు. దీంతో నిందితుడికి తీవ్ర రక్తస్రావమైంది. నిందితుడు షేక్ మీరా వలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రకాశం జిల్లా పోలీసులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలెం గ్రామంలో కేసు విచారణ కోసం 3 పోలీసులు ఓ ఇంట్లో నిర్వహిస్తున్న షాప్ దగ్గరకు వెళ్లారు. అక్కడున్న సీసీ ఫుటేజ్ కావాలని అడిగారు. అయితే ఆ ఇంట్లో మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంట్లోకి రావద్దని పోలీసులను అడ్డుకుంది. దీంతో ఆ పోలీసు ఒక్కసారిగా ఊగిపోయాడు. ఆమెను నెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. అనుమతి ఉందా అని అడిగిన 2 యువకులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ఐ రమేష్ తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి అన్న జిల్లా ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి సీసీ ఫుటేజ్ రికార్డర్, 2 సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ ను వాళ్ళ అనుమతి లేకుండా దౌర్జన్యంగా లూటీ చేసి ఎత్తుకు వెళ్లాడని ఎస్ఐ రమేష్ పై బాధితురాలి అన్న ఫిర్యాదు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ మండలం చెరుకుబాడలో పెళ్లింట విషాదం నెలకొంది. ఇంట్లో రేపు పెళ్లి ఉండటంతో ఇంటికి వచ్చిన చుట్టాలు, బంధువులకు వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మొత్తం 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన పెనుగొండ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు కుటుంబ సభ్యులు. 2కి తీవ్ర గాయాలు కావడంతో తనకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లంచం తీసుకుంటుండగా సబ్ ట్రెజరీ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఫకీర్ దొర అనే స్కూల్ టీచర్ తనకు రావాల్సిన ఇంక్రిమెంట్, ఇతర పెండింగ్ బిల్లులను చెల్లించాలని సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదించాడు. అయితే ఆ బిల్లును చెల్లించేందుకు 2 లక్షల రూపాయలు చెల్లించాలని సబ్ ట్రెజరీ అధికారులు డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో టీచర్ ఫకీర్ దొర ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ₹1,00,000 లంచం తీసుకుంటుండగా సబ్ ట్రెజరీ అధికారి వంశీకృష్ణ, సీనియర్ అకౌంటెంట్ సమూయేల్ను అదుపులోకి తీసుకున్నారు. 2 అధికారులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు విచారిస్తున్నారు.
వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫకీర్ గారు మా ఏసీబీ డీజీ గారి తాలూకు అనుమతి తీసుకొని ఈ రోజు మధ్యాహ్నం 1:15 వాళ్ళిద్దరూ కూడా వారి ఆఫీస్ లో ఈ ₹1,00,000 అంటే 2 లక్షల్లో మొదటి విడతగా ₹1,00,000 అడ్వాన్స్ డబ్బులు తీసుకుంటుండగా మేము పట్టుకోవడం జరిగిందండి. వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఒకప్పుడు వేసవి సెలవులు దొరికితే చాలు పిల్లలందరూ కలిసిమెలిసి మైదానాలకు వెళ్లి క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ తదితర ఆటలు ఆడేవారు. కానీ ప్రస్తుతం పిల్లలు మాత్రం ఇందుకు డిఫరెంట్. గంటల తరబడి ఫోన్లకే పరిమితమవుతున్నారు. ఇందుకు ఉదాహరణే అనంతపురం జిల్లా పామిడిలో జరిగిన ఈ ఘటన. కొంతమంది యువకులు ఒక చోట కూర్చుని సెల్ ఫోన్లు పట్టుకుని ఫ్రీ ఫైర్ గేమ్ ను ఆడుతూ వారిలో వారే మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. వారిలో వారే మాట్లాడుకుంటున్న యువకులను చూసిన కొంతమంది నవ్వుకుంటున్నారు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వడం మానకపోతే వారిలో వారే మాట్లాడుకుంటూ పిచ్చోళ్లయ్యే ప్రమాదం ఉందని ఆ సీన్ చూసిన కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మనసు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు వేయాలన్నారు ఎమ్మెల్యే గోండు శంకర్. శ్రీకాకుళం రూరల్ మండలం పెద్ద గణగళ్ల వానిపేటలో తీర ప్రాంత మత్స్యకారులతో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని, ప్రతిరోజు యోగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. 20 నిమిషాల పాటు మనం చేస్తే ఎంత ప్రశాంతతనిచ్చిందో మనం గమనించవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, సముద్రం ఒడ్డున ఈ యోగాంధ్ర ఫెస్టివల్ జరపడం చాలా మన ఈ మత్స్యకార తీర గ్రామస్తులందరి అదృష్టం. యోగా అంటే శరీరం, శ్వాస, మనసు ఈ మూడింటి భారతదేశంలో పుట్టిన యోగాను నేడు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆయుష్ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ఉన్నాయని అన్నారు. యోగా ప్రాధాన్యతపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ రోజు ఋషులు మునులు ఇచ్చినటువంటి గొప్ప విద్య, గొప్ప ఆలోచన ఈ యోగా కార్యక్రమం. భారతదేశం ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుని ప్రపంచ దేశాలను ఒప్పించి ఈరోజు యోగా దినోత్సవాన్ని దాదాపు 134 దేశాలు యోగా దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి పరిస్థితి భారతదేశం తీసుకువచ్చింది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని అనుకరిస్తున్నటువంటి సమయంలో ఈ దేశంలో పుట్టినటువంటి యోగా గురించి మనమంతా కూడా వ్యవసాయ భూముల విషయంలో సమస్యలుంటే భూభారతి చట్టం ద్వారా పరిష్కరించుకోవాలని హుజూర్నగర్ తహసీల్దార్ నాగార్జున రెడ్డి తెలిపారు. ఇవాల్టి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భూముల వివరాలు, పేర్ల మార్పిడి, రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సాదా బైనామాలు వంటి ఎన్నో సమస్యలకు భూభారతి చట్టం ద్వారా పరిష్కారాలు దొరుకుతాయని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అటు సంగారెడ్డి జిల్లాలోనూ భూభారతి సదస్సు నిర్వహించారు. రైతులకున్న ప్రతి భూ సమస్యలను భూభారతి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమల్లో భాగంగా నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల వద్దకే రెవెన్యూ అధికారులు వెళ్లి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అవన్నీ కూడా పరిశీలించి భూ సమస్య అన్నది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యకర్తలు. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు కట్టపై ఇసుకలో హరీష్ రావు చిత్రాన్ని వేయించి అభిమానాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత అక్కడే కేక్ కట్ చేసి హరీష్ రావు బర్త్డే సంబరాలు జరుపుకున్నారు.
అటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోనూ బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు. జిల్లా ఆసుపత్రిలో రక్తదానాలు చేయడంతో పాటు రోగులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ హరీష్ రావు వైద్యారోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. శ్రీశైలం డ్యాంను పరిశీలించేందుకు వచ్చిన సిడబ్ల్యూసీ అధికారులకు ఆదులోనే ఆటంకం ఎదురైంది. డ్యాం దగ్గర కేబుల్ వే మొరాయించింది. దీంతో సిడబ్ల్యూసీ అధికారుల సర్వేకు ఆటంకం ఎదురైంది. కేబుల్ వే ఆగిపోవడానికి డ్యాం అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. బరువైన సామాగ్రిని ఈ కేబుల్ వే ద్వారా తరలిస్తారు. సర్వే మెటీరియల్ తరలించేందుకు సిద్ధం చేయగా ఒక్కసారిగా కేబుల్ వే నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలం సాకేరా గ్రామం దగ్గర ఇటీవల అధికారులు బాంబులతో చెక్ డ్యాం పేల్చివేసిన ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ ఘటనపైన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అధికారులు పేల్చివేసిన చెక్ డ్యాంను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుమారు 7 కోట్ల రూపాయలతో ఇంజనీర్ల సూచనలు సలహాలు తీసుకున్న అనంతరం చెక్ డ్యాం నిర్మించినట్టు తెలిపారు. భారీ వర్షాల కారణంగా జీఎన్ఆర్ కాలనీ మునిగిపోతుందని అవగాహన లేక నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ చెక్ డ్యాంను కూల్చివేయించారని ఆరోపించారు. ఎవరి సలహాలు సూచనలతో చెక్ డ్యాంను బాంబులతో పేల్చేశారంటూ ప్రశ్నించారు. ఈ సంఘటనపై న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని కోర్టుకు వెళతారని తెలిపారు. చెక్ డ్యాం పేల్చేయించిన ఇంజనీర్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నువ్వు గులగొట్టావు, అప్పుడు కట్టిన వాళ్ళు ఇంజనీర్లే కదా. వర్షం పడితే ఇప్పుడు నీళ్లు దాని పైకి వెళ్ళిపోతుంటాయి. ఈడ నీళ్లు నిండినాక జీఎన్ఆర్ కాలు మునుగుతుందా? ఒకసారి ఇంజనీర్లను చూసి టెక్నికల్గా చెప్పండి ఏ ఇంజనీర్ చెప్తాడో. అప్పుడు ఇంజనీర్ కోసం కట్టినటువంటి వాళ్ళు మంచోళ్ళు కానీ ఇప్పుడు కూలగొట్టేవాళ్ళు మంచోళ్ళ. ఈ ప్రభుత్వం నిజంగా కూడా ప్రభుత్వం వెంటనే దీనిపైన విచారణ జరిపించి ఆదిలాబాద్ పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామన్నారు ఎమ్మెల్యే గోండు శంకర్. అమృత్ పథకం కింద ఇప్పటికే 8 నీటి ట్యాంకులను మంజూరు చేసుకోవడం జరిగిందని చెప్పారు. దాదాపు 5 ట్యాంకు నిర్మాణ పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇవాళ బండారిగూడెంలో మరో ట్యాంక్ నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. దీని ద్వారా బండారిగూడెంలో నెలకొన్న నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. కోట్ల రూపాయల నిధుల వ్యయంతో ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు ఎమ్మెల్యే శంకర్. ఆదిలాబాద్ పట్టణంలోని నీటి ఎద్దడి లేకుండా ఆ యొక్క సమస్యను పూర్తిగా నివారించాలని ఇప్పటికే దాదాపు 8 OHSR నీళ్ల ట్యాంకుల్ని మంజూరు చేసుకుని అమృత్ పథకంలో దాదాపు ఇప్పటికే 4 నుంచి 5 ట్యాంకు పనులు వివిధ దశల్లో పనులు జరుగుతా ఉన్నాయి. ఈరోజు కొత్తగా బంగారుగూడలో 6 లక్షల లీటర్లతో ఇక్కడ మంచినీటి ట్యాంకు నిర్మాణం కొరకు భూమి పూజ చేయడం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి తోడు తెలంగాణలో చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు తోడవడంతో తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ మహబూబాబాద్ జిల్లాలో పలు చోట్ల మోస్తరు వర్షం నుంచి భారీ వర్షం కురిసింది. కే సముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి సహా పలు మండలాల్లో చిరుజల్లులతో వర్షం కురవగా మహబూబాబాద్లో మాత్రం భారీ వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో రాజకీయాలు వేడెక్కాయి. చిన్న డోర్నకల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణ ఘటనపై కేసులు నమోదయ్యాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్జా నాయక్ సహా 17 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల సూచనలు అతిక్రమించడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని దీంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేయడంపై మాజీ ఎమ్మెల్యే రెడ్జా నాయక్ స్పందించారు. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రినై అందరి సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు. రెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో విషాదం చోటు చేసుకుంది. నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో మునిగి 3 యువకులు గల్లంతయ్యారు. సోమర్పేట్ గ్రామ సమీపంలో నవీన్, మధుకర్, హర్షవర్ధన్ అనే యువకులు ఈతకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. ఇందులో 2 మృతదేహాలు లభ్యమవగా మరో యువకుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. 3 యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 5:30 అవుతుంది. అప్పుడు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. నా కొడుకు ఫోన్ చేసిన 3 సార్లు చేస్తే మరి 4వ సారి ఆడు చేసి ఇక్కడ అన్న ఇక్కడ మునిగిపోయిన రైలు పడ్డారు. వెనక నువ్వు రానంటే గప్పుడు నేను ఏం చేయాలని మొత్తుకుంటే నేను వాళ్ళిద్దరం కలిసి అచ్చగల అమ్మ ఒక ప్లాన్ మా వాళ్ళు అందుకొని అచ్చగల
3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేయడం డీలర్లకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల్లో నిల్చోలేక బియ్యం తీసుకువెళ్లేందుకు తీసుకొచ్చిన సంచులను క్యూ లైన్లో ఉంచి చెట్ల కింద సేద తీరుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి బియ్యం తీసుకోవడంతో రాత్రి 9:30, 10 అవుతోందని లబ్ధిదారులు వాపుతున్నారు. మరికొందరు మాత్రం 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలైన తమకు 3 నెలలకు సరిపడా బియ్యం ఒకేసారి ఇవ్వడంతో కొంత ఆనందంగా ఉందంటున్నారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న 5 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని అద్దంకికి చెందిన వీరు డ్రగ్స్ విక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో దాడి చేశారు ఎస్ఓటీ పోలీసులు. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితుల దగ్గర నుంచి 800 గ్రాముల డ్రగ్స్, 5 మొబైల్ ఫోన్లు, 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ బయట మార్కెట్లో 2 కోట్ల రూపాయలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.